మహిళల ఉపాధికి ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆసరిగా నిలిచారు. విద్యార్థుల యూనిఫామ్ కుట్టే కాంట్రాక్ట్ను అందించారు. దీంతో స్వయం సహాయక సంఘాలకు తోడ్పాటు లభించినట్టయింది. మరోవైపు విద్యార్థులకు సరైన టైంకు యూనిఫామ్ అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఒకే రకమైన దుస్తులు అందించాలని సరికొత్త నిర్ణయం తీసుకున్నారు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్. ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్లోని మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రాన్ని సందర్శించి ఒకే రకమైన దుస్తుల తయారీని తనిఖీ చేపట్టారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఒకే రకమైన దుస్తులు అందజేతకు చర్యలు తీసుకుంటున్నారు. మా మండలానికి కుట్టు శిక్షణా కేంద్రానికి సంబంధించి మొత్తం 7 సెంటర్లు పెట్టాము. మొత్తం 5053 మంది విద్యార్థులు ఉన్నారు. 64 స్కూళ్ళల్లో స్కూలుకు సంబంధించినటువంటి పిల్లల దగ్గర కొలతలు తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి మెజర్మెంట్ ప్రకారం కుట్టియడం జరుగుతుంది. దీంట్లో బాయ్స్కి సంబంధించి, గర్ల్స్కి సంబంధించి అట్లా మొత్తం ఒక పేరుకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం నుంచి క్లాత్ వచ్చింది. ఈ 7 సెంటర్ల ద్వారా మహిళలకి ఉపాధి కల్పాలనే ఉద్దేశంతో మహిళా సంఘ సభ్యులకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2,48,837 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 1,15,990 మంది బాలురు, 1,32,857 మంది బాలికలు ఉన్నారు. 1,185 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులను గుర్తించి ఒకే రకమైన దుస్తుల తయారీకి చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల వారీగా కొలతలు తీసుకొని మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రాలకు తయారీకి అప్పచెప్పారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఒకే రకమైన దుస్తులు అందడంతో పాటు స్వయం సహాయక సంఘాల వారికి ఉపాధి కల్పన జరుగుతుంది. సమస్య ద్వారా మేము ఇక్కడ స్టిచ్చింగ్, కటింగ్ ఇక్కడ చేస్తున్నాం సార్. ఇది మాకు ఫస్ట్ టైం మా రూరల్ మండలానికి క్లాత్ వచ్చింది సార్. మా తరఫున సెంటర్లు ఇక్కడ ప్రజెంట్ ఈ సెంటర్లో ఒక 20 మంది వర్క్ చేస్తున్నాం సార్. అన్ని సెంటర్లు కూడా 100 మంది వరకు మేము ఈ వర్క్ ఉపయోగించుకుంటున్నాం. మేము రోజు వచ్చేసి ఒక 30 షాల్తీలు కుట్టుకుంటున్నాం. రోజుకు ఒక్కొక్కరం వచ్చేసి ఒక 500-600 ఉపాధి కల్పించుకుంటున్నాం సార్. దీని ద్వారా ముందు కూడా ఇలాంటి ఉపాధి ఎన్నో కలగాలని మాకు కోరుకుంటున్నాం సార్. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ప్రభుత్వం ఆసరా ఇవ్వడంపై మహిళల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ తోడ్పాటుతో ఆర్థికంగా ఎదిగి సమాజంలో గౌరవంగా జీవనం సాగిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఈ కుట్టు మిషన్ మేము 20 సంవత్సరాల నుంచి ఇంటి దగ్గర కుట్టుకుంటున్నాం కానీ సార్ ఇట్లాంటి ఉపాధులు ఏ రోజు రాలేదు. ఈ రోజు మమ్మల్ని గుర్తించి ఈ కుట్టు మిషన్కి స్టిచ్చింగ్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. స్కూల్ పిల్లలు యూనిఫామ్స్ కూడా ఇంతకుముందు మంచిగా లేవు అనేవాళ్ళు సార్. ఇప్పుడు మాకు ఇచ్చి మేము మంచిగా కుట్టి మా పిల్లలకి స్టిచ్చింగ్ చేసి ఇస్తాం సార్. మహిళా శక్తి కుట్టు మిషన్ కింద నేను కుట్టడానికి వస్తున్నా. ఇక్కడ రోజు నేను ఉపాధి 300 నుంచి 400 వరకు కుట్టుకుంటున్నా. నాకు ఇది ఒక జీవనోపాధిగా ఉంది. మా మహిళలందరం ఫస్ట్ సారి వచ్చిన అవకాశాన్ని మేము గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారము వాళ్ళ టయానికి అందించి ఇంకా మేము ఎన్నో అవకాశాలు పొందుకుంటామని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా పేద మహిళలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి అనుగుణంగా మీ ప్రభుత్వం ద్వారా మాకు ఎన్నో అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. విద్యార్థులకు ఒకే రకమైన దుస్తులు అందించడంతో పాటు మరోవైపు మహిళలకు ఉపాధి కల్పించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మహిళలు.